మాట్లాడదాం. ఓవరాల్గా మరి మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్షంపై ప్రభుత్వం దాడి చేస్తుందా? ఈ క్రమంలో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? అదే క్రమంలో ఇటు సీఎం బావమరిది సృజన్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, తర్వాత కోమటిరెడ్డి బ్రదర్ కంపెనీ, అంటే ఈ ముగ్గురు కూడా బొగ్గు టెండర్ల విషయంలో మరి అక్రమాలకు పాల్పడ్డారా? ఈ అంశం తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. 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 ఎలా చూస్తారు? మొత్తానికి అయితే ఒక 4-5 రోజుల నుంచి కూడా మరి మంత్రులపై కావచ్చు, తర్వాత ఈ బొగ్గు గనుల విషయంలో కావచ్చు, జరిగిన ఆరోపణల విషయంలో ఏం చెప్తారు? ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ మరి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ హరీష్ రావు లేఖ రాయడం కేంద్ర మంత్రికి ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసిన తర్వాత 6 టెండర్లు విడుదల చేశారని చెప్పేసి తప్పుడు వార్తలు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఇప్పటి వరకు నిబంధనల కింద కేవలం 4 టెండర్లు పిలిచారు. అందులో కూడా 4 టెండర్లో కూడా ఒకటి VKOC1 కొత్తగూడానికి సంబంధించి కాంట్రాక్ట్ పొందిన సంస్థ సోదా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి, వారి తండ్రి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర గారి కుమార్తె. అదే కాకుండా ఇదే కంపెనీ పక్కనే ఉన్న VKOC2 ప్రాజెక్ట్ కింద 2023 నవంబర్లో 10% అధిక రేటుతో డిఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించారు. 10% అధిక రేటుతో. ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధిక రేటు కేటాయిస్తుంది, బీఆర్ఎస్ పార్టీలో మాకు అట్లా తావులేదని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ నవంబర్లో ఎవరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉన్నారు. ఇదే సోదాకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ కందాల ఉపేంద్ర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో లేడు, కాంగ్రెస్ పార్టీలో లేడు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ శాసనసభ్యుల కుమార్తె. అదే కాకుండా సృజన్ రెడ్డి అని చెప్పేసి సొంత బామ్మర్ది అని చెప్పేసి ఏకంగా వరుసలు కూడా తప్పుగా క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. వరుసలు బామ్మర్దే, కానీ ఆయన కుమార్తె ఎవరు? మరి మీ ఎమ్మెల్యే ఉపేంద్ర రెడ్డి గారి కుమార్తె కదా. అదే కాకుండా కళ్యాణి కని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ మందమర్రి, ఇది ఎవరు పాల్గొన్న బిడ్డర్లు సుమారు 12 మంది. ఎవరికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిరాకరించలేదు. 12 మందిలో మీరు ఒక్కలన్నా సర్టిఫికేట్ నిరాకరించని చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. అదే కాంట్రాక్ట్ పొందిన సంస్థ ఎక్స్ప్రెస్ వే RVSR JV, ఇది ఎవరితో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి దీక్షిత్ రావు గారు. ఎవరో తెలుసా? ఈ దీక్షిత్ ప్రతిమా శ్రీనివాసరావు మరి వినోద్ రావు, అదేవిధంగా మాజీ ఎంపీ TRS మేనల్లుడు. ఎవరు మేనల్లుడు? ఎవరికి? వినోద్ రావు గారికి, తర్వాత ప్రతిభ శ్రీనివాసరావు గారికి మేనల్లుడైన. ఈ సంవత్సరం ప్రతిమ గ్రూప్ చెందినది. అదే కాకుండా RGOC2 ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు పాల్గొన్న బిడ్డర్లు 6 మంది. అందరికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేశారు. కాంట్రాక్ట్ పొందిన సంస్థ సిపై ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. టెండర్ నిశాంత్ రావు గారు, అదే మదన్ మోహన్ రావు గారు. నిశాంత్ రావు గారు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారు కుమారుడు. సుధాకర్ రావు కేసీఆర్ హరీష్ రావు బంధువు కావడం వల్ల రాజకీయ సమీకరణాలు ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్ని కంపెనీలు, అదేగా SRPOC2 ప్రాజెక్ట్ కింద పాల్గొన్న బిడ్డర్లు 12 మంది. అందరికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారు. మరికొంతమంది పాల్గొనడానికి టెండర్ గడువు 2 రోజుల పాటు పొడిగించు, లేట్ అవుతుందని చెప్పి 2 రోజుల పాటు పొడిగి కాంట్రాక్ట్ పొందిన సంస్థ హర్ష కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్. ఈ సంస్థ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అనేక సాగునీటి ప్రాజెక్టు నిర్వహించింది. ఈ ENC ఇరిగేషన్ మురళీధరరావు డబ్బులు లావాదేవీల ఆరోపణ విచారణ జరుగుతుంది. మన ఏసీపీ కేసు కూడా దాని మీద విచారణ. హరీష్ రావు గారికి సంబంధమైన ఆరోపణలు ఉన్నాయి. అంటే 4 బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు వస్తే మేము పారదర్శకంగా ఉన్నట్ట, లేకపోతే టెండర్లలో మేము అవినీతి పాల్పడట. 10% మీరు ఎక్సెస్ ఉన్న కంపెనీలకు ఇవ్వచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్సెస్ ఉన్న వాళ్ళకి ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు బాంబార్దికి ఇచ్చారు. అసలు ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం. అదే కాకుండా ఎవరికి కూడా ప్రైవేట్ విజిలెన్స్ సర్టిఫికేట్ నిరాకరించలేదు. అన్ని టెండర్లు ఆరోగ్యకర పోటీ ఉంది. 6 నుంచి 12 మంది బిడ్డలు పాల్గొన్నారు. అదే కాకుండా దేశంలో ఎక్కడ సైట్ విజిట్ లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తా ఉంది. దేశంలో కాదు, మీరు కేరళలో తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేంద్ర ప్రభుత్వ PSU సంస్థలు, CPW, భారత రైల్వే, నేషనల్ హైవేస్, NBCC, NPCC, విద్యుత్, PSC, ఒకటి కాదు, గ్యాస్, ఆయిల్ అన్నిట్లో కూడా ప్రైవేట్ విజిట్ సర్టిఫికేట్ ఉద్దేశం. ఎందుకు ఇస్తుంది ఈ ప్రైవేట్ సర్టిఫికేట్ అంటే, టెండర్ వేసిన తర్వాత విజిట్ చేయకుండా మీరు ఆ ప్రైవేట్ చేయకపోయినట్లయితే వేసిన సంస్థకు ₹1 నష్టం మాత్రం జరుగుతుంది. ఒక కాంట్రాక్ట్ ఆగడంతో 3-4 నెలల పాటు సింగరేణికి నష్టాలు వస్తాయి. దాంతో సింగరేణి సంస్థ నష్టాల బారిన పడొద్దని చెప్పి సైట్ విజిట్ సర్టిఫికేట్ పెడితే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. అదే కాకుండా ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పారదర్శకంగా ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా టెండర్లు వస్తే దానిలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు ఎమ్మెల్యే తక్షణమే రద్దు చేశారు. మీరు మీ ఆయనలో మరి పాలమూరు రంగారెడ్డి సంబంధించి మీరు అంచనాలు పెంచి గతంలో ఉన్నటువంటి అదేవిధంగా సంస్థలకు సంబంధించి టెండర్ రద్దు చేసి వేరే వాళ్ళకి ఇచ్చి అంచనాలు పెంచారు. 35,000 కోట్లది 55,000 కోట్లకు పెంచారు. అదే కాకుండా కాళేశ్వరం సంబంధించి తుమ్మిరెడ్డి దగ్గర ప్రాజెక్టుకి సంబంధించి
అప్పటికే చరణ్ గారు, 35,000 కోట్లలో చరణ్ గారు. 10,000 కోట్లు ఖర్చు పెట్టింది దాన్ని ఓకే, ఓకే. 1,00,000 కోట్లు పెంచింది మీరు. ఓకే చరణ్ గారు